మనకి కళలు వస్తుంటాయి కదా. కళలు, వాటి ప్రభావాలు ఈ 2026 సంవత్సరం అంతం వరకు కూడా మీకు వచ్చే కళలు ఎలా ఉంటాయి, వాటి యొక్క ప్రభావం వలన మీ జీవనంలో ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూద్దాం. ముందుగా ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. మనకి ఏదైనా కొండ ఎక్కుతున్నట్టు కళలు వచ్చినాయి అనుకోండి, ఏమండి బాబాయ్ చచ్చిపోతామండి, కొండ ఎక్కుతున్నట్టు కళలు వస్తున్నాయండి అని చాలా మందికి సందేహాలు వస్తాయి. కొండ ఎక్కుతున్నట్టు వస్తే మీరు జీవితంలో పైకి వస్తున్నట్టు లెక్క. ఏమండి నీళ్ళు వచ్చినాయండి కళ్ళలోకి, ఏమండి నీళ్ళు వస్తే అందులో తెల్లగా నీళ్లు ఉన్నాయనుకోండి, బురద నీళ్ళు కాకుండా మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతున్నాయి అని అర్థం. అలాగే బురద నీళ్లుంటే కష్టాల్లో కూరుకుపోతున్నారు అని వస్తాయి. చాలా మందికి చూడండి, దేవలోకంలోనో ఏదో ఒక లోకంలో ఉన్నటువంటి మహాకాళి గుడి, కనకదుర్గాదేవి గుడి ఇది కల్లోకి వస్తున్నాయండి అని చెప్పి చాలా మంది శిష్యులు నాకు చెప్తూ ఉండేవారు. అది ఎలా ఉంటాయంటే నీళ్ళల్లో, నదుల నీళ్ళల్లో ఆ గుడి ఎక్కడో ఉంది, కొన్ని వందల ఎకరాల్లో ఉన్నట్టుగా పెద్ద ప్రాంతం, నది నీళ్లు వచ్చేస్తే ఆ నది పైన తేలుతూ ఆ నది దాటుతూ ఉంటే అక్కడ కాళికాదేవి, ఆ పక్కనే దుర్గాదేవి బొమ్మలు గుడి లోపల. అద్భుతం అసలు. అలాంటి ఈ కళ దేవతలు కళ్ళలోకి వచ్చారనుకోండి నీళ్లు, మీ కష్టాలు త్వరలో పోతున్నాయి అని అర్థం. అలాగే రైలు ప్రయాణమో, విమాన ప్రయాణమో, బస్సు ప్రయాణమో వచ్చిందనుకోండి, మనకి ఇంకా టపీమని యమధర్మరాజు దగ్గరికి ప్రయాణం చేస్తున్నట్టు ఫలితం అన్నమాట. అలాగే మనకి చిన్న పిల్లల కళ్ళలోకి వచ్చారనుకోండి, మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, చిన్న పసిపిల్లలు వస్తే కనుక గాలి కళ్ళలోకి వచ్చినాయి, దెయ్యాల కళ్ళలోకి వచ్చినాయి అని అంటూ ఉంటారు. అలాగే చక్కగా మనకి ఎప్పుడూ కూడా పర్వతాలు, దేవతలు వీళ్ళందరూ వస్తున్నారంటే ఏంటంటే మనకి కేతుగ్రహము మన జన్మ లగ్నములో కానీ జన్మ రాశిలో కానీ వచ్చినప్పుడు ఆ ఆ దాని యొక్క ధర్మం వలన మనకి అలా వస్తుంది అని అర్థం. అలాగే కొంతమందికి శ్మశానాల కల్లోకి వస్తుంటాయి. ఆ శ్మశానాల కల్లోకి వస్తూ ఉంటే మనకి ఏమవుతూ ఉందంటే మనకి ఆ గాలి ధూళి అని అనుకుంటాం. అది చెడ్డో తెలీదు, శ్మశానం కల్లోకి వస్తే మంచో తెలీదు, భయం వేస్తుంది ఓ పక్క నుంచి. అంటే శివుడు శవం కల్లోకి వస్తుంది, శివుడు అనమాట. మరుభూమి కైలాసం కల్లోకి వచ్చినంత గొప్పదనమాట. అటువంటిప్పుడు మనం ఏం చేయాలండి అంటే, నిద్ర లేచి టపీమని మంచి కళలు వస్తున్నప్పుడు మనం సాధన చేయాలి, జపాలు చేయాలి. లేచి చక్కగా జపాలు చేసినప్పుడు మనకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక రక్తం కల్లోకి వస్తుంది, మాంస పదార్థాల కల్లోకి వస్తాయి. రక్తం కల్లోకి వస్తే కుజగ్రహము అనుకూలత లేదు అని అర్థం. ఇంకా ఏదన్నా ఎవరినన్నా మర్డర్ చేసేసినట్టు కానీ, లేకపోతే చేపల్ని కోళ్ళని కోసేసినట్టు కానీ, మేకల్ని వీటిల్ని ఇవన్నీ కూడా మన కల్లోకి వస్తే కనుక త్వరలో మనకి యాక్సిడెంట్లు జరగబోతున్నాయి, లేకపోతే కొన్ని అప్పుల బాధలు జరగబోతున్నాయి అని అర్థం అన్నమాట. అదేవిధంగా మనకి ఇంకా కళ్ళలోకి ఏమొస్తాయి, వ్యాపారం చేస్తున్నట్టు, షాపుల్లో కూర్చున్నట్టు, ఇలా మనకి అది ఉంటే యావరేజ్గా వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు అని కళ్ళలోకి మనకి వచ్చినట్టు. అలాగే స్త్రీలతో రమిస్తున్నట్టు కళ్ళలోకి వస్తాయి. ఆ రమించడం అనేటటువంటి కళ చాలా మంచి కళ అనమాట. కాబట్టి మనకి ధన లాభము, అలాగే అశుద్ధము, మనం ఎక్స్క్రిషన్, మనము అశుద్ధ పదార్థాలు, ఆవు పేడ, మనిషి పేడ, ఇలాంటివన్నీ కూడా కళ్ళలోకి వస్తే మనిషి అశుద్ధము. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే అండి, మనకి త్వరలో ధనవంతులు కాబోతున్నాము. అలాగే చేపల కళ్ళలోకి వచ్చినాయి అనుకోండి, చేపల కళ్ళలోకి వస్తే ఆ చేపలు త్వరలో మనకి కష్టాలు ఈదుతున్నాము అని అర్థం. పాములు కల్లోకి వస్తాయి, పాముల కల్లోకి వచ్చినప్పుడు దేవతా జాతి సర్పాలు కనుక మనకి కల్లోకి కనుక వచ్చినట్లయితే మనకు తప్పకుండా మనకి కష్టాల నుంచి మనం విముక్తులవుతున్నాము అని అర్థం. అయితే మామూలు ఆర్డినరీ పాము కనుక కల్లోకి వస్తే ఒక దెయ్యము కల్లోకి వచ్చినట్టు, గాలి స్పిరిట్ కల్లోకి వచ్చినట్టు.
కానీ అదే మనకి కాటు వేసినట్లయితే తప్పకుండా అది మనల్ని మంచి జరగబోతుంది త్వరలో అని అర్థం. ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా 12 రాశుల వారికి ఈ నవంబర్ నెల 2025 సంవత్సరం నుంచి డిసెంబర్ 31 2026 సంవత్సరం వరకు జరిగేటటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, కలర్ రూపంలో మీకు జాతకం ఎలా ఉండబోతోంది, ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. మనం వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్ కాబట్టి మన యొక్క ఫోన్ నెంబర్ కొట్టగానే మనం మన పేరు కొట్టగానే గూగుల్లో వేరే వాళ్ళు దొంగ జ్యోతిష సెంటర్లు పెట్టుకుంటున్నారు, దొంగ వెధవలు కొంతమంది వాళ్ళ ఫోన్ నెంబర్లు పెట్టుకుంటున్నారు. ఈ విధంగా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు మన అమెరికా నెంబర్కి మీరు కాల్ చేయండి. మన కార్పొరేట్ ఆఫీస్, యుఎస్ ఆఫీస్, మన గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు బాబా క్వార్టర్స్ అది. తర్వాత ఆల్ ఇండియాలో మొత్తం 300 బ్రాంచీలు, 600 సెంటర్లలో 200 దేశాల పైగా ఉన్నటువంటి ఆనంద్ మార్గ ఆశ్రమం బాబా క్వార్టర్స్ అది. దాని గురుదేవుల యొక్క అనుగ్రహము మనకి ఉంది. కాబట్టి మీ అందరికీ అది రావాలని చెప్పి నాసా రిపోర్ట్స్ ఆధారంగా చేసుకొని, అలాగే మనము ఈ యొక్క టైమ్ లైన్ ఫ్యాక్చర్ అండ్ జిపిఎస్ సిస్టమ్తో ట్రాకింగ్ చేస్తూ మనము ఈ యొక్క జాతకాలు జిపిఎస్ సిస్టమ్తో జాతకాలు చెప్పడం జరిగింది. అండ్ డిఆర్డిఎల్లో ఉన్నటువంటి జిపిఎస్ సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రమోషన్స్ కోసం నాతో సేమ్ ఆ యూనిట్లో ఉన్న వాళ్ళు ఎలా మీరు ట్రాక్ చేస్తారు, ఎలా ఏ విధంగా అంటే హైలీ లీగల్ అనమాట. దాని నుంచి నాసా రిపోర్ట్స్ నుంచి వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ని బట్టి ఆధారంగా వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ ఇలాంటివన్నీ, కొన్ని టెక్నికల్ ఫ్యాక్టర్స్, యాంగులర్ మొమెంటం ఇలాంటివన్నీ, లీనియర్ మొమెంటం ఇలాంటివన్నీ కూడా మనం తీసుకొని మనం చెప్పడం జరుగుతుంది. మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని, పూర్వీకులు ఇచ్చినటువంటి జ్యోతిష శాస్త్రాన్ని మిళితం చేసి చెప్పాల్సి వస్తుంది. అద్భుతమైనటువంటి జ్యోతిష విశ్లేషణది. మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో ఈ జాతకాలు అనేటటువంటి చెప్పడం జరుగుతోంది. కాబట్టి మీరు డబ్బులు ఎంతండి ఇలాంటి కంగారు పడాల్సిన పని లేదు. అనాథ పిల్లలకి సేవ చేసుకోవాలా, సాధువులకి సేవ చేసుకోవాలా, రెమెడీస్ కోసం లక్షల రూపాయలు మీరు చేయాల్సినటువంటి అవసరం లేదు. మేమంతా కూడా మరి వివిధ ఆనంద్ మార్గ ఆశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకి, సాధువులకి 10,000 మంది సాధువులు ఉన్నారు, ఒకళ్ళిద్దరికి కాదు చేశారు. అంటే అలాంటి ఆశ్రమాలు మనకు చాలా ఉన్నాయి. కాబట్టి ఎంతసేపు కూడా మీరు కూడా ఇండైరెక్ట్గా చేయండి, డైరెక్ట్గా చేయండి. అనాథ పిల్లలకి, పేదవారికి, వికలాంగులకి, వీళ్ళందరికీ కూడా సాధువులకి, సత్పురుషులకి చేసుకున్నప్పుడు మాత్రమే అవుతుంది. మీరందరూ కూడా గోల్డ్ ఎక్కువగా దొరుకుతుందని చెప్పి, ఎక్కువ రేట్లకు దొరుకుతుంది అని చెప్పి వాళ్ళకి ఇచ్చుకోవడం, గర్ల్ ఫ్రెండ్స్కి ఇచ్చుకోవడం డబ్బులు, ఆ తర్వాత ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్లో మనం పెట్టుకొని లాస్ అయ్యాము, వీటన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ఈ యొక్క హోమాలకు లక్షల రూపాయలు ఏమి ఖర్చు అక్కర్లేకుండా సింపుల్గా, ఆనెస్ట్గా ఈ యొక్క మీరు అనాథ పిల్లలకి సేవ చేసుకోవడం, సాధువులకు సేవ చేసుకోవడం ద్వారా మనము ఈ కర్మల నుంచి తప్పించుకుంటే 12 రాశుల మీద ఈ కళల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకు తెలిసిందే, అష్టమ రాహు గ్రహం ఉన్నాడు. దానివల్ల ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా మీకు కళల్లో ఏమొస్తూ ఉంటాయి, పర్వతాల కల్లోకి వస్తూ ఉంటాయి, తుప్పలు, దుబ్బులు ఇవన్నీ కల్లోకి వస్తూ ఉంటాయి. అండ్ ఈ రాహు మాయా గ్రహం కాబట్టి, అష్టమ రాహు కాబట్టి మిమ్మల్ని ఇల్యూషన్స్లో, ఇన్ఫాక్చుయేషన్లో మిమ్మల్ని ఉంచడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళ భార్యాభర్తల మధ్య ఫైటింగ్, అసలు ప్రపంచంలో లేని సమస్యలన్నీ కూడా ఒక్క భార్యాభర్తల గొడవలే ఫస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇవ్వచ్చు అనమాట ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి అందరికీ కూడా పర్వతాలు కల్లోకి వస్తూ ఉంటాయి, ఎన్ని ఎత్తైన ఈ యొక్క పాడుబడినటువంటి కోటలు కల్లోకి వస్తూ ఉంటాయి. పూర్వజన్మలో నేను రాజునేమో, నేను ఈ కోటకి, నేను రాణినేమో ఈ కోటకి, నేను సీతా మహాలక్ష్మినేమో అని, సీతాకొక చిలకనేమో అని కల్లోకి వస్తూ మీకు అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనం ఏం చేయాలండి అని అంటే, మీ అందరు కూడా పెళ్ళిళ్ళు అయినాయండి, కడుపు రావట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా కడుపులు వచ్చేస్తాయి, కన్సీవ్ అవుతారు. అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఓ పోస్ట్ టెక్నాలజీ, ఓ సూపర్, మేము చాలా సఫిస్టికేటెడ్గా ఉన్నాము అని, లివింగ్ ఇన్ హాస్టల్స్, రిలేషన్స్లో ఉన్నాం, డేటింగ్లో ఉన్నాం, అండ్ వీఆర్ ఇన్ కో లివింగ్ అని చెప్పి హోటల్స్లో ఉండేటటువంటి మొత్తం అందరికి మీకు కడుపులు వచ్చేయడం గ్యారంటీ అనమాట. సో
బీ ఇన్ యువర్ లిమిటేషన్స్ అండ్ మీ యొక్క తల్లిదండ్రులు చెప్పినట్టుగా చక్కగా చేసుకోండి. ఎలూప్మెంట్లు, లవ్ మ్యారేజ్లు ఇవన్నీ కూడా వద్దు. అవన్నీ ఆ దశలన్నీ ఇప్పుడు ఉన్నటువంటి మీ ఫాదర్స్ మీ వాళ్ళందరూ కూడా దాటేసి వచ్చినటువంటి వాళ్ళు. సో టేక్ ప్రాపర్ అడ్వైస్ ఫ్రమ్ యువర్ ఫాదర్. అలాగే ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా నీళ్లు ఎక్కువ కల్లోకి వస్తున్నాయి. లోదేల్లో పాతాళ గంగ ఎక్కువ కల్లోకి వస్తుంది. దా 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 అని పిలుస్తా ఉంటది కర్కాటక రాశి వాళ్ళని. ఏంట్రా అది అంటే పాతాళ గంగ వచ్చేయమని చెప్పేసి. ఏమొస్తుందమ్మా మరి మోసపోయిన వాళ్ళకి ఫస్ట్ ఆలోచన ఏమొస్తుంది చెప్పు? సూసైడ్ చేసేసుకుంటే పోయా, ఏదైనా చేసుకుంటే పోయా, లేదా ఆండన్న వేసేద్దామని ఉంటుంది ఫస్ట్ లో. అక్కడ పోలీస్ స్టేషన్ 4 రోజులు, లాయర్ల చుట్టూ 4 రోజులు తిరిగేసరికి మొత్తం పోద్ది. పోయి ఇంకోటి పార్థు లాంటి, దీపు స్టార్ లాంటి వాళ్ళు ఎవరైనా తగులుతారేమో అని చూసుకుంటారు. ఇదంతా కామన్ అనమాట ఇవన్నీ. సో ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకి ఆదాయాలు పెరిగినాయి చక్కగా, ఇవన్నీ పెరిగినాయి. తర్వాత విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. అది ముఖ్యమైన విషయం. అంటే ఏ పరిహారాలు చేసుకుంటే ఇంకా బాగుంటుందో మనం ఈ కర్కాటక రాశి వారిని చూద్దాం. ఈ రాశి వారు మనకు వచ్చినటువంటి కళల్ని క్రోడీకరించిన తర్వాత రావి చెట్టు చుట్టూ తిరుగుతూ పగలు 6 గంటల సూర్యోదయం అయిన తర్వాత నుంచి మళ్ళీ సూర్యాస్తమం 5:30 లోపల మాత్రమే ఓం శనేశ్వరాయ నమః అంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. మొట్టమొదటిది. ప్రతిరోజు కనుక చేసినట్లయితే రోజుకు 11 సార్లు, శనివారం నాడైతే 108 సార్లు చేయాలి. ఇకపోతే రెండవది వచ్చేసరికి మారేడాకులతో శివలింగం పైన మీరు వేసుకుంటూ ఓం నమ శివాయ అంటూ మీరు శివుడికి అభిషేకం చేసుకోవాలి. దేవాలయాలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. కుదిరిన వాళ్ళు వెళ్ళండి, లేని వాళ్ళు ఇంటి దగ్గర చేసుకోండి ఓం నమ శివాయ అంటూ. అలాగే ఈ యొక్క దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటూ గురు చరిత్ర పారాయణ చేసుకోవాలా. ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ మీరు దత్త ప్రదక్షిణలు చేసుకోవాలి. గాణగాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం మీరు చేసుకోవాలా. ఆ గురువు యొక్క అనుగ్రహం చాలా అత్యంత ఆవశ్యకతమైనటువంటిది. అలాగే నల్ల నువ్వుల్ని కిలోంపావు, ఆ నల్లని వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే సున్నండల్ని, మనము మినపపిండితో చేసినటువంటి సున్నండల్ని లేదా మినప రొట్టెల్ని, మినపతో సంబంధమైనటువంటి ఆ పౌడర్లన్నిటిని కూడా పేదవాళ్ళకి దానం చేయాలి. ఈ విధంగా మిరియాలని కొంచెం ఉప్పుని తీసుకొని దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి దాన్ని బలిపీఠం పైన గుళ్ళ దేవాలయంలో ఉన్నటువంటి బలిపీఠం మీద వేసేయాలి. ఈ రకమైనటువంటి ఇవన్నీ కూడా పరిహారాలు చేసుకున్నట్లయితే ఈ రాశి వారందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు. శుభమస్తు.